నాకు నచ్చిన బ్రాంచ్‌లో సీట్ రాలేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ న్యూస్. మనకు తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12,000 సీట్లయితే వేకేట్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది? ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌ని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా నేను మిస్ చేయకుండా మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేస్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్స్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అయితాయి. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా మనం స్కాలర్‌షిప్ అప్లికేషన్ గురించి వీడియోస్ చేసుకుంటాం. సో, అది ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మన ఛానల్ లోపల అప్లోడ్ చేస్తా నేను. కాబట్టి స్కాలర్‌షిప్ అప్లికేషన్ వీడియో కోసం సో, వెయిట్ చేయిర్రి. డెఫినిట్‌గా మంచి డీటెయిల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా నేను. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు ఇంటర్నల్ స్లైడింగ్ మనకి ఫైనల్ ఫేజ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆల్రెడీ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది స్టార్ట్ అయింది 27థ్ జూన్ 2026 రోజు అండ్ 28థ్ జూన్ 2026 రోజు. ఈ 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఇంటర్నల్ స్లైడింగ్‌కి. సో, దీన్ని మనం సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం అన్నట్టు. సో, ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది మరి అంటే సింపుల్ ఏం లేదు. మీకేదైతే కాలేజ్‌లో సీటొచ్చిందో, ఆ కాలేజ్ లోపల వేరే బ్రాంచెస్‌కి మనమైతే స్లైడ్ కావడానికి ఛాన్స్ అన్నట్టు. సో, దీన్నే మనం సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఒకవేళ మీరు ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తే మరి రియంబర్స్‌మెంట్ వస్తదా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది మీకు రావడం అయితే జరుగుతదన్నట్టు. ఈవెన్ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్నల్ స్లైడింగ్. ఓకేనా? సో, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా మీకు ఫీ రియంబర్స్‌మెంట్ అయితే రావడం అయితే జరుగుతది. ఓకేనా? ఇఫ్ ప్రీవియస్‌గానే మీరు ఎలిజిబుల్ అయ్యిర్రనుకో ఫీ రియంబర్స్‌మెంట్‌కి డెఫినిట్‌గా మీకు ఫీ రియంబర్స్‌మెంట్ రావడం అయితే జరుగుతది. ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మీరు గవర్నమెంట్ కాలేజ్ లోపల జాయిన్ అయినా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్‌లో జాయిన్ అయినా ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ త్రూ ఓకేనా. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌తో ఏదైతే కాలేజ్ ఉందో వితిన్ ద కాలేజ్ ఓకేనా. వితిన్ ద కాలేజ్ మీరు బ్రాంచ్ అయితే చేంజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది? ఫర్ సపోజ్ మీకు ఆదిలాబాద్ ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల సీట్ వచ్చిందనుకో. ఓకేనా. ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల సీట్ వస్తే మీరు ఆ కాలేజ్ లోపల వేరే బ్రాంచ్‌కి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది 27థ్ జూన్ 2026 నుండి. అండ్ మనం ఈ వెబ్ ఆప్షన్‌లో పెట్టడానికి మనకు 27థ్, 28థ్ 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉందన్నట్టు. సో, మన కాలేజ్ ఏదైతే ఉందో మన కాలేజ్ లోపల బ్రాంచ్‌లు మాత్రమే చూపెడతది. మనం ఏం చేయాలి? అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనం ఏం చేయాల్సి ఉంటదంటే క్యాండిడేట్ లాగిన్ ఉంటది కదా! క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. లాగిన్ అయిన తర్వాత మన కాలేజ్ ఏదైతే ఉందో మన కాలేజ్ లోపలున్న బ్రాంచెస్ మాత్రమే చూపెడతది. మనం ఏవైతే బ్రాంచెస్ జాయిన్ అయిదాం అనుకుంటున్నామో ఆ బ్రాంచెస్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరేం చేయాల్సి ఉంటది కదా! అంటే ఒకవేళ మీకొచ్చిన బ్రాంచ్ అనేది నచ్చలే అనుకో సపోజ్ ఓకేనా. మీకు ఆల్రెడీ వచ్చిన బ్రాంచ్ అనేది నచ్చలే అనుకో, మీ కాలేజ్ లోపలనే వేరే బ్రాంచ్‌కి షిఫ్ట్ అయిదాం అనుకున్నారనుకో, 27థ్ జూన్ రోజు ఆర్ 28థ్ జూన్ రోజు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి, మీ కాలేజ్ లోపల వేరే బ్రాంచెస్‌కి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోర్రి. ఒకవేళ వేకెన్సీ ఉందనుకో మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది అయితదన్నట్టు. వేకెన్సీ లేకపోయినా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చా బ్రో అంటే పెట్టుకోర్రి ఏం కాదు. వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడం లోపల తప్పు లేదు. కానీ మీరు ఒకవేళ ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం నేనొకటే చెప్తా. ఓకేనా. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం పక్కాగా మీరు ఆ బ్రాంచ్ లోపల జాయిన్ అయితరా? అనే క్వెషన్ మీకు మీరు యేసుకోర్రి. పక్కాగా మీకు ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి మీ బ్రాంచ్ చేంజ్ అయిన తర్వాత నాకు వేరే బ్రాంచ్ కావాలా అనంటే కలవదన్నట్టు. ఓకేనా. నాకు ఓల్డ్ బ్రాంచే కావాలన్నా కూడా అట్లా వాళ్ళివ్వరు.
ఓకేనా. ఫైనల్ అయిపోతా అన్నట్టు అది. కాబట్టి ఏంది కదా అంటే, నీకు నచ్చిన బ్రాంచ్‌లు మాత్రమే ఇవ్వు. ఓకేనా. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే బ్రాంచ్ వచ్చిందో, ఈ బ్రాంచ్ కంటే మంచి బ్రాంచ్ ఓకేనా, మాత్రమే మీ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వు. ఒకవేళ మంచి బ్రాంచ్‌కి సీట్ వచ్చిందనుకో, నువ్వేం చేయాల్సి ఉంటది కదంటే, ఈ బ్రాంచ్ అనేది సీట్ క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. ఒకవేళ ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్‌కి చేంజ్ అయిదాం అనుకున్నావనుకో, ఈ బ్రాంచ్ కన్నా ఇంకొక బ్రాంచ్ అనేది మంచిగా చూజ్ చేసుకో. ఓకేనా. సో, అప్పుడేంది గదా అంటే, మంచి కాలేజ్ అంటే లైక్ మంచి కోర్స్ లోపల సీటొచ్చిందనుకో, ఈ కోర్స్ అనేది క్యాన్సెల్ అయిపోతది. క్యాన్సెల్ అయినా పెద్ద ప్రాబ్లమ్ గాదు. సో, వేరే ఏదో టైమ్ పాస్‌కి మనం వేరే బ్రాంచ్ లోపల పెడితే, ఆ బ్రాంచ్ లోపల మనకు సీటొచ్చిందనుకో, ఈ సీట్ క్యాన్సెల్ అయిపోతది గాబట్టి, మళ్ళా నెక్స్ట్ ఫేజ్ ఏముండయి గాబట్టి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు నెక్స్ట్ ఫేజెస్ ఏం లెవ్వు. నువ్విప్పుడు టైమ్ పాస్‌కి వేరే ఏదో బ్రాంచ్‌ల వెబ్ ఆప్షన్‌లు పెట్టినావనుకో, ఆ బ్రాంచ్‌ల సీటొచ్చిందనుకో, ఈ బ్రాంచ్ అనేది క్యాన్సెల్ అయిపోతది గాబట్టి, మనం మళ్ళా బాధపడాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మొత్తమే ఏందంటే, ఈ ఫేజ్ తర్వాత మనం డిస్కంటిన్యూ చేత్తా అన్నా గూడా వాళ్ళు డిస్కంటిన్యూ చేయనియ్యరు. కాబట్టి ఆలోచించి, ఒకటికి 2 సార్లు ఆలోచించి, మీరు పక్కాగా వేరే కొత్త బ్రాంచ్ లోపల సీటొస్తే జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే వేరే బ్రాంచ్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. ఓకేనా. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్రీవియస్ బ్రాంచ్ ఓకేనా. సో, మీ కాలేజ్ లోపల ఏదైతే కాలేజ్ లోపల మీకు సీటొచ్చిందో, ఆ కాలేజ్ లోపల మీకు వచ్చిన బ్రాంచ్ అనేది నచ్చకపోతే ఓకేనా. మీకు ఆల్రెడీ ఏదైతే కాలేజ్‌లో సీటొచ్చిందో, ఆ కాలేజ్ లోపల నచ్చిన బ్రాంచ్ రాకపోతే, వేరే బ్రాంచ్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్‌లు పెట్టే ముందు ఆలోచించుకోర్రి. సీట్ ఒకవేళ అలాట్ అయితే మాత్రము ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ప్రీవియస్ బ్రాంచ్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ప్రీవియస్ బ్రాంచ్ కావాలంటే ఇవ్వరు. కాబట్టి మనం ఏం జేయాలే, మనకు నచ్చిన ఒకటో, రెండో బ్రాంచ్‌లకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. అది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటారా, పెట్టుకోరా అనేది మీ ఇష్టం. కానీ నా అడ్వైజ్ ఏందంటే నచ్చినప్పుడు మాత్రమే పెట్టుకోర్రి. ఓకేనా. మంచి టాప్ బ్రాంచెస్‌కి, టాప్ కోర్సెస్‌కి స్లైడ్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. మనకు 28థ్ జూన్ 2026 రోజు అండ్ 27థ్ జూన్ 2026 రోజు 27థ్ అండ్ 28థ్ 2 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు మీరు ఈ బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి. ఓకేనా. మీరు ఈ బ్రాంచ్‌ని చేంజ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాల్సి ఉంటదన్నట్టు లాగిన్ అయ్యి. మనకి ఎన్ని రోజుల టైం ఇచ్చిర్రు? 2 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఒకవేళ ఇందులోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయినా గూడా, మీరు ఒకవేళ ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ గూడా ఒస్తది. మీరు గవర్నమెంట్ అయినా, లేకపోతే ప్రైవేట్ అయినా ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు పక్కాగా ఫీ రియంబర్స్‌మెంట్ గూడా ఒస్తదన్నట్టు. ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది మనకు 30 జూన్ 2026 రోజు రిలీజ్ అయితాయి. సో, ఈ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్‌గా మీకేదైతే పాత బ్రాంచ్ లోపల సీటొచ్చిందో ఓకేనా. సో, పాత బ్రాంచ్ లోపల సీటొస్తది గదా, ఈ బ్రాంచ్ నుండి మనం కొత్త బ్రాంచ్ లోపలికి ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఒకవేళ మీకు కొత్త బ్రాంచ్ లోపల సీటొస్తే మాత్రం డెఫినెట్‌గా మీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా మనమైతే కొత్త బ్రాంచ్ లోపల సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. అర్థమైందని జెప్పి అనుకుంటున్నాను నేనైతే. సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత కొత్త బ్రాంచ్ లోపల మీకు సీటొచ్చింది అని జెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని సబ్మిట్ జేస్తే, వాళ్ళు మిమ్మల్ని కొత్త బ్రాంచ్ లోపల అడ్మిషన్ అయితే తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. ఇఫ్ క్లియర్‌గా అర్థమైతే మాత్రం మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేసి అండ్ వీడియో ఎట్లుంది అని జెప్పి కింద కామెంట్ సెక్షన్‌ల కామెంట్ చేసేసేయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే వేకెన్సీ. ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నది అని జెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనంటే సింపుల్‌గా మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా, అఫీషియల్ వెబ్‌సైట్ లోపల వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఏమని జెప్పిర్రు గదా అంటే, టీజీ పాలిసెట్ 2026 కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కోసం కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ మనకు వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఏం జేయాల్సుంటది గదా అంటే, దీని మీద క్లిక్ జేస్తే మనకు కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని జెప్పి చూపెడతది. సో, మన వెబ్ ఆప్షన్‌లు ఇష్టం బ్రో. మీరు ఇద్దామనుకుంటే ఇయ్యొచ్చు. లేదు అనుకుంటే లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఒక మంచి బ్రాంచ్ నచ్చిందనుకో, అక్కడ వేకెన్సీ లేకపోయినా గూడా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. ఓకేనా. వేకెన్సీ తోటి మనకి పని లేదు. మీ కాలేజ్ లోపల వేరే బ్రాంచ్‌కి నువ్వు వెళ్దాం అనుకుంటే వేకెన్సీతో పని లేదు. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేసేయి. ఒకవేళ ఆ బ్రాంచ్ లోపల సీటొస్తే ఒస్తది. ఒకవేళ రాలే అనుకో ఏం గాదు. ట్రై అయితే చెయ్యి. ఓకేనా. వేరే బ్రాంచ్‌కి మీ కాలేజ్ లోపల వేరే బ్రాంచ్‌కి నువ్వు స్లైడ్ అయిదాం అనుకుంటే మాత్రం ఇంటర్నల్ స్లైడింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకో. కానీ ఎక్కువ తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకు. ఒకటో, రెండో బ్రాంచ్‌లకు వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి. ఒకవేళ సీట్ వస్తే మాత్రం వేకెన్సీ ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు. ఒకవేళ సీట్ వస్తే మాత్రం బ్రాంచ్ అనేది చేంజ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏంది గదా అంటే
మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు వీళ్ళు. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ ఫస్ట్ లింకే ఇచ్చిర్రు. కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి. సో, ఆన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకేందంటే క్లియర్‌గా అంటే క్లియర్‌గా చాలా అంటే చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు బ్రో. ఓకేనా. చాలా అంటే చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఏమని మెన్షన్ చేసిర్రు కదా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నంబర్ 1 అని చెప్పి, నంబర్ 2 అని చెప్పి మనకు కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలేజెస్ సంబంధించి డీటెయిల్‌గా ఇచ్చిర్రు. ఈ కాలేజ్ ఎక్కడున్నా అని చెప్పి కాలేజ్ ప్లేస్ ఇచ్చిర్రు. కాలేజ్ ఏ టైప్ అని చెప్పి కాలేజ్ టైప్ ఇచ్చిర్రు. కో ఎడ్యుకేషనా ఏందని చెప్పి ఇచ్చిర్రు. అండ్ కాలేజ్ ఏ రీజియన్‌లో ఉంది అని చెప్పి రీజియన్ ఇచ్చిర్రు. కాలేజ్‌కి సంబంధించిన మైనారిటీ స్టేటస్ ఏందని చెప్పి ఇచ్చిర్రు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మీరు మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది కదా అంటే బ్రాంచ్ ఇచ్చిర్రు. బ్రాంచ్ లోపల సీట్ కేటగిరీ ఇచ్చిర్రు. ఎన్ని సీట్లు వేకెన్సీ ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ బ్రాంచ్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఓకేనా. ఒక బ్రాంచ్ లోపల టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఏ కేటగిరీ లోపల ఉన్నాయని చెప్పి వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి కదా అంటే నీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అనేది నువ్వు చూసుకోవాలి. ఓకేనా. నీకు ఒకవేళ ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ లోపల సీట్ వచ్చిందనుకో, నువ్వేం జేయాలే? ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడుందో ఎతకాలే. ఎతుకుతున్నా నేను. ఫస్టే ఉన్నది. సో, ఈ ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల సివిల్ ఇంజినీరింగ్ లోపల నీకు సీట్ వచ్చింది. ఓకేనా. సీట్ వచ్చింది. సో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వేరే కోర్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నావు. వేరే బ్రాంచ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నావు. సో, నువ్వేం చేయాలి ఇప్పుడు? వేరే బ్రాంచ్ ఏ బ్రాంచ్ అది? సీఎస్ అనుకున్నావు అనుకో సపోజు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే దాని లోపల నువ్వు సీట్ కావాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ సీఎస్ అనే బ్రాంచ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్ ఉందా లేదా చూసుకోవాలి. మీ కేటగిరీ ఏంటిది? బీసీ ఏనా? లేకపోతే బీసీ బీనా? లేకపోతే బీసీ సీనా? ఓకేనా. బీసీ సీనా? మీది బీసీ బీ అయిందనుకో నువ్వేం చేయాలి? ఇందులోపల నీకు సీట్ ఉందా లేదా చూసుకోవాలి మీ కేటగిరీ లోపల. సో, ఇక్కడ మనకు బీసీ బీ లోపల గర్ల్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? 2 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. గర్ల్స్ లోపల 2 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అండ్ జనరల్ లోపల 4 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి బ్రో. ఓకేనా. సో, బీసీబీ జనరల్ లోపల సీఎస్ లోపల మీ కాలేజ్ లోపల 4 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఇప్పుడు నువ్వేంది కదా అంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే నీకు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఇప్పుడు నువ్వేం చేయాలి కదా అంటే సింపుల్ బ్రో. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇచ్చిర్రు వాళ్ళు. ఓకేనా. బ్రాంచ్ వైస్, కాలేజ్ వైస్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి ఇచ్చిర్రు. సో, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇది వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని మీ కాలేజ్ ఏందని చెప్పి చూసుకోవాలి. మీ కాలేజ్ లోపల ఫర్ సపోజ్ అన్నమాచార్య కాలేజ్ లోపల నీకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లోపల సీట్ కావాలనుకున్నావనుకో. ఓకేనా. మీది అన్నమాచార్య కాలేజ్. మీ అన్నమాచార్య కాలేజ్ లోపల నీకు సీఎస్ లోపల సీట్ వస్తదా అనేది చెక్ చేసుకుందాం అనుకుంటున్నావు. సీఎస్ లోపల వేకెన్సీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? సీఎస్ లోపల బీసీబీ ఓకేనా. బీసీబీ నువ్వు బీసీబీ అనేది చెక్ చేసుకోవాలి. సీఎస్ లోపల బీసీబీ వేకెన్సీ ఉందా లేదా? సో, ఇప్పుడేంది? సీఎస్ లోపల బీసీబీ. బీసీబీ జనరలా? లేకపోతే బాయ్సా? మనకట్లా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. జనరల్ ఉన్నా గూడా మనం ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే బీసీబీ జనరల్ మనకెన్ని 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. సో, బీసీబీ జనరల్ 5 వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు. బీసీబీ జనరల్ అన్‌రిజర్వ్డ్ లోపల ఒక వేకెన్సీ ఉంది. ఓకేనా. సో, ఓయూఓలకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ లోపల ఒక వేకెన్సీ అయితే ఉందన్నట్టు. సో, ఇప్పుడు మీరేం జేయాలి? అంటే ఇందులోపల మనకు వేకెన్సీ ఉంది గాబట్టి, మీ ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో ఓకేనా. మీ కాలేజ్ లోపల సీఎస్ లోపల సీట్ ఉన్నది గాబట్టి, అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి, మీ కాలేజ్ ఏదైతే అన్నమాచార్య కాలేజ్ ఉందో, ఈ అన్నమాచార్య కాలేజ్ లోపల వేకెన్సీ ఉంది గాబట్టి, నువ్వు సీఎస్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే నీకు సీట్ వచ్చే ఛాన్స్ గూడా ఉంటదన్నట్టు. మరి వేకెన్సీ ఏం లేకపోయినా గూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చా అంటే, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ ఓకేనా. సీట్ వచ్చిందనుకో అందులో జాయిన్ కావాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా బ్రాంచ్‌ని చూజ్ చేసుకొని పెట్టుకోవాలి. మీ కాలేజ్ లోపలనే మనకు కోర్సెస్ చూపెడతది కాబట్టి, మీ కాలేజ్ లోపలనే బ్రాంచెస్ చూపెడతది కాబట్టి, ప్రాపర్‌గా బ్రాంచ్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటది. మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, కొంతమంది ఏందంటే టైమ్ పాస్ కోసము లాగిన్ అయ్యి ఓకేనా. వేకెన్సీ లేదు గదా అని చెప్పి పెడతారన్నట్టు. వేకెన్సీ లేకపోయినా గూడా కొన్నిసార్లు సీట్ అలాట్‌మెంట్ అయితది. కాబట్టి ఏందంటే ఆలోచించి మీకు నచ్చిన బ్రాంచ్ లోపల సీట్ కావాలనుకుంటే మాత్రం నచ్చిన బ్రాంచ్ మాత్రమే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా. ప్రాపర్‌గా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌ని యూజ్ చేసుకొని 2 రోజుల టైం మాత్రమే ఉంది. 12,000 సీట్లున్నాయి బ్రో.
ఎన్ని వేల సీట్లు? 12,000 సీట్లున్నాయి. అప్రాక్సిమేట్‌గా 12,000 సీట్లున్నాయన్నట్టు. సో, ఈ 12,000 సీట్లల్లా మీ కాలేజ్ లోపల ఎంత కాదనుకున్నా ఒక 50 సీట్లుంటాయి. నువ్వనుకున్న బ్రాంచ్ లోపల ఎంత కాదనుకున్నా ఒక 10 సీట్లుంటాయి. ఈ 10 సీట్లల్లా మీ కేటగిరీ లోపల సీట్ ఉందా లేదా అనేది చెక్ జేసుకోర్రి. ఓకేనా? సో, మీ కేటగిరీ లోపల సీట్ ఉందా లేదా చెక్ జేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే మంచిదే. ఓకేనా? కాకపోతే లైట్. మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుందాం. అండ్ యాస్ ఐ సెడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం అప్డేట్స్ చేసుకుందాం అని చెప్పినాం. అండ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం అప్డేట్స్ అయితే చేసుకుంటూనే ఉన్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.